మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. డిఎస్సి అంశానికి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లారిటీకి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. డిఎస్సి పరీక్ష కేంద్రాల వద్ద నామినల్ రోల్స్ తప్పులు సవరణకు అవకాశం అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో మనకి పబ్లిష్ చేశారు. మెగా డిఎస్సికి సంబంధించి హాజరయ్యే అభ్యర్థులు దృష్టి లోపం 2 చేతులు లేని వారికి అదనంగా 50 నిమిషాల సమయం కేటాయించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. పరీక్షలు రాసేందుకు సహాయకులను ఏర్పాటు చేయాలని, ఒకవేళ దరఖాస్తులో సహాయకుడి ప్రస్తావన లేకున్నా అవసరమని భావిస్తే సహాయకులను ఏర్పాటు చేయాలని సూచించింది. జిల్లా విద్యాశాఖ అధికారి మాత్రమే సహాయకులను అనుమతించాలని ఆదేశించిందంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. అభ్యర్థులు సహాయకులను వెంట తెచ్చుకుంటే అనుమతించొద్దంటూ కూడా ఒక పాయింట్లో సూచించారు. ఈ మేరకు మెగా డిఎస్సి పరీక్షలకు సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలు జారీ చేసినట్లు సమాచారం. డిఎస్సికి సంబంధించిన గ్రీవెన్స్ కోసం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాల్లో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అభ్యర్థుల హాల్ టికెట్లపై ఫోటో లేకపోతే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులు తీసుకొచ్చే తాజా ఫోటో గుర్తింపు కార్డును పరిశీలించి అనుమతించాలని సూచించింది. ఎవరికైతే ఫోటో సరిగా రాలేదో మీరు వచ్చేసరికి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకువెళ్ళడం మంచిది. నామినల్ రోల్స్తో తప్పులుంటే సరి చేసుకునేందుకు పరీక్ష కేంద్రం వద్ద అనుమతించాలని, దీనికి సంబంధించి గుర్తింపు కార్డును పరిశీలించాలని పేర్కొంది. తప్పులు సరిచేసిన తర్వాత వాటిని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అప్పగించాలని పేర్కొంది. ఓకే గైస్, చూసారు కదా, చాలామంది అడుగుతున్నారు సార్ హాల్ టికెట్లో డేట్ ఆఫ్ బర్త్ అనేది మిస్టేక్ పడింది, ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ మిస్టేక్లు పడినాయి. వాటితో పాటుగా చాలామంది సార్ రిజర్వేషన్కి సంబంధించి ఆప్షన్ అనేది మిస్టేక్ పడింది, ఏం చేయాలి, ఇటువంటి చాలా రకాల డౌట్స్ అయితే రైజ్ చేశారు కదా. ఇప్పుడు నామినల్ రోల్తో ఇక్కడ మీ డేటాని సవరించుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు ఒరిజినల్ గుర్తింపు కార్డుని అయితే తీసుకువెళ్తారు కదా, ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ఆధార్ కానీ లేదా ఓటర్ ఐడి కానీ లేదంటే పాన్ కార్డ్ కానీ ఏదో ఒకటి తీసుకువెళ్తారు కాబట్టి దాని ప్రకారం హాల్ టికెట్లో ఉన్న తప్పులను సరి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. డిఎస్సి పరీక్షలపై విద్యాశాఖ మార్గదర్శకాలు జూన్ 6 నుంచి జూన్ 30వ తారీఖు వరకు ఆన్లైన్ పరీక్షలు. డిఎస్సి 2025 నిర్వహణకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 6వ తారీఖు నుంచి ఈ నెల 30వ తేదీ వరకు మొత్తంగా 44 సెషన్లలో జరిగే ఆన్లైన్ పరీక్షపై విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 154 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశారు. జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాల చిరునామాతో పాటుగా అంతర్రాష్ట్ర కేంద్ర వివరాలను కూడా ప్రకటించారు. ప్రతి పరీక్ష కేంద్రానికి 300 మంది అభ్యర్థులంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఆ పరీక్ష కేంద్రానికి డిపార్ట్మెంటల్ అధికారిగా హై స్కూల్ హెచ్ఎం లేదా ఎంఈఓ స్థాయి అధికారులను నియమించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు ఆదేశించారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. పరీక్ష సమయాల్లో కేంద్రాల పర్యవేక్షణకు డివైఈఓలు, వారితో పాటుగా ఏడీలు, వారితో పాటుగా డైట్ ప్రిన్సిపల్ల కేడర్ గల వ్యక్తులను 1 లేదా 2 అధికారులను ఫ్లయింగ్ స్క్వాడ్లుగా నియమించాలన్నారు. దృష్టి లోపం అదేవిధంగా ఆర్థోపెడిక్ సమస్యలు ఉన్న అభ్యర్థులకు సంబంధించి పరీక్షలు రాసేందుకు అదనంగా 50 నిమిషాల సమయం అయితే కేటాయిస్తారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. కాగా డిఎస్సికి సంబంధించిన పరీక్షలు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానం అభ్యర్థులు ఇబ్బంది పడకుండా చూసేందుకు, అవగాహన కల్పించేందుకు సిబిటి విధానంపై ఏపీటీఎఫ్ అమరావతి సమగ్ర వివరాలతో బులెటిన్ తయారు చేసినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సివి ప్రసాద్ తెలిపారంటూ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి పీజీ పరీక్షలను వాయిదా వేయండి. ఇక్కడ మెయిన్గా డిఎస్సి పరీక్ష రాసే సమయంలోనే పీజీ సెట్కి సంబంధించి కూడా చాలామంది పరీక్షలు అయితే రాయబోతున్నారు. దీనివల్ల రెండింటిలో ఏదో ఒక పరీక్షను కోల్పోయే అవకాశం అయితే ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ పీజీ సెట్ని అయితే వాయిదా వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇక కొద్దిమంది అభ్యర్థులకు సంబంధించి ఆర్ఆర్బీ, ఎన్టీపీసీకి సంబంధించి, డిఎస్సికి సంబంధించి కూడా పరీక్షలు ఒకే తేదీలో రావడం జరిగినాయి. వారికి సంబంధించి కూడా ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకొని ప్రకటించవలసిన అవసరం అయితే ఉంది. ఇక మనకి ఫైనల్ న్యూస్ వచ్చేసరికి నీట్ పీజీ 2025ను ఆగస్టు 3న నిర్వహిస్తున్నారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఒకే షిఫ్ట్లో సుమారుగా 2.43 లక్షలు అంటే దాదాపుగా 2,43,000 మంది విద్యార్థులకు సంబంధించి ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించేందుకు సంబంధించి పరీక్ష కేంద్రాల సర్దుబాటు తదితర అంశాలకు సంబంధించి ఇక్కడ మనకి ఆగస్టు 3వ తారీఖున పరీక్ష నిర్వహించేందుకు సంబంధించి సన్నాహాలు అయితే జరుగుతున్నట్లు సమాచారం. నీట్ పీజీకి సంబంధించిన పరీక్ష అనేది 2 షిఫ్ట్లలో పెట్టద్దంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు
కేవలం ఒకే షిఫ్ట్లో ఒకే పేపర్లో పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. ఓకే గాయ్స్, ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఎగ్జామ్స్ అనేవి బాగా రాయండి. హాల్ టికెట్ జిరాక్స్తో పాటుగా కంపల్సరీగా ఒరిజినల్ గుర్తింపు పొందిన ఐడి కార్డ్ ఏదో ఒకటి తీసుకువెళ్ళండి. ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి కార్డ్ లేదంటే పాన్ కార్డ్ ఏదో ఒక ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపల్సరీగా కార్డ్ అయితే తీసుకువెళ్ళవలసి ఉంటుంది. హాల్ టికెట్ జిరాక్స్ అనేది బ్లాక్ అండ్ వైట్ అయినా పర్లేదు, కలర్ అయినా పర్లేదు, దాని విషయంలో ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.